ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. ఈ చక్కని సమయంలో కొద్దిసేపు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మన సందేశానికి మనం చేసినటువంటి నామకరణం ఏంటి అంటే, పెట్టిన టైటిల్ ఏంటి అంటే, సమూయేలు బోధించిన శ్రేష్టమైన మార్గము అనే చక్కని అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం అన్నమాట. సమూయేలు బోధించినటువంటి ఒక శ్రేష్టమైన చక్కని మార్గం ఒకటి ఉందట. ఏంటి ఆ మార్గం? సమూయేలు ఆనాటి ప్రజలకు ఏం బోధించాడు, ఆయన చెప్పిన శ్రేష్టమైనటువంటి ఆ ఉద్బోధ ఏంటనేది ఈరోజు మనం చూడబోతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరందరూ ఆలకించాలి, చిత్తగించాలని నేను మనం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం లేఖనాల్లో నుంచి ఒక చక్కని వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనంలో ఒక చక్కని మాట ఉందన్నమాట. పేతురు చేసినటువంటి ఒక గొప్ప ప్రసంగంలో పేతురు చెప్పినటువంటి ఒక మాట అపోస్తుల కార్యముల గ్రంథం 2:40లో రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ పేతురు భక్తుడు సాఫ్ట్ గా చెప్పలా. ఎలా చెప్పాడు తెలుసా? హెచ్చరిక మాట చెప్పాడు, హెచ్చరించి చెప్పాడు, గట్టిగా చెప్పాడు, హెచ్చరించి చెప్పాడు. జాగ్రత్త ఈ విషయంలో. ఏంటో తెలుసా? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. రక్షణ పొందబోయే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, మూర్ఖులకు ఈ తరానికి నువ్వు సంపూర్ణంగా వేరైపోవాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయిన వాడే రక్షణ పొందగలడు. ఈ తరానికి వేరైపోవాలి. ఈ జనరేషన్లో ఉన్న ప్రజలకు వేరుగా ఉండాలి, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. దాన్ని మనం నాజీరు వ్రతం అంటాం. నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకమైన జీవితం, వేరు చేయబడిన జీవితం. అంటే దేని నుంచి వేరవ్వాలి అనండి? ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందాలి అన్నాడంటే, మనుషులకు వేరైపోయి వారి మధ్యలో నుంచి మనం మరి భూషాణం అంతా ఎత్తుకొని మూటాముల్లో సర్దుకొని ఎడారుల్లో అడవుల్లో వెళ్ళి నివాసం ఏర్పరచుకొని పాకేసుకొని అక్కడ జీవించాలని అర్థమా అంటే కాదు, అస్సలు కానే కాదు. ఆ మాటకు అర్థం అదే కాదు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి అని అంటే, ఈ తరము వారు, ఈ లోక ప్రజలకి వేరుగా ఉంటేనే మనం రక్షణ పొందగలం. వేరుగా ఉండటం అంటే ఏంటి అంటే, భావజాలంలో వేరుగా ఉండటం, నమ్మకాల్లో వేరుగా ఉండటం, ఆచార వ్యవహారాల్లో వేరుగా ఉండటం, కార్యకలాపాల్లో వేరుగా ఉండటం, వాళ్ళు చేసేటువంటి క్రియలలో వేరుగా ఉండటం. వారు మాట్లాడినట్లు అసభ్యంగా మాట్లాడకూడదు, అపవిత్రమైనటువంటి మాటలు మన నోట్లో రాకూడదు. నోట్లో రావటమే కాదు, హృదయంలో కూడా అలాంటి మాటలు దాచిపెట్టుకోకూడదు. ఏమండి? అలాగే లోకంలో ఉన్నటువంటి నమ్మకాలు, మూఢనమ్మకాలను మనం కలిగి ఉండకూడదు. లోకంలో కొందరు చేస్తున్నట్టు మనం పాపపు కార్యాలు, పాపపు క్రియలు మనం చేయకూడదు. లోకంలో వారు ఆచరిస్తున్నటువంటి పండుగలు, సాంప్రదాయాలు మనం పాటించకూడదు, ఆచరించకూడదు. మరి ఏం చేయాలి అని అంటే, మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో, మన ధర్మం ఏం చెప్తుందో, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో. ధర్మశాస్త్రం అంటే బైబిల్. బైబిల్ అంటే అందులో ఉన్నవి దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు. ఇదే మనకు చట్టం, ఇదే మనకు ధర్మశాస్త్రం, ఇదే మనకు ధర్మం. ఈ చట్టం, ఈ ధర్మం ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి అనే విషయాలను మనకు తెలియజేసే ధర్మం, చట్టం బైబిల్ గ్రంథమే. ఒక పౌరుడిగా ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే దానికి ఉన్న చట్టం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు, మనతో సహా ఈ భూగడ్డ మీద ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగానికి గౌరవించి ప్రతి పౌరుడు దాని ప్రకారం బ్రతకాలి. ఇది లోక సంబంధంగా. కానీ ఆత్మ సంబంధంగా, ఆత్మీయ విషయంలో, ఆధ్యాత్మికంగా మనకు చట్టం ఏది, మనకు ధర్మం ఏది అని అంటే దేవుని మాటలే. ఆ దేవుని మాటలను కలిగి ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. అందులో దేవుడు చెప్పిన మాట ప్రకారమే మనం బ్రతకాలి తప్ప లోకంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి మనం బ్రతకకూడదు.
కంప్లీట్ గా ఆలోచన ధోరణి మారిపోవాలి, ఐడియాలజీ మారిపోవాలి. ఈ లోకస్తులు వెళ్తున్నట్టు మార్గంలో వెళ్ళకూడదు, వాళ్ళు చేస్తున్న క్రియలు చేయకూడదు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాట్లాడకూడదు. కంప్లీట్ గా దానికి వేరైపోయి మనం జీవించాలి. వారి మధ్యలోనే ఉంటాం, వారితో కలిసిమెలిసి ఉంటాం, వారు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని సహకరిస్తూనే ఉంటాం, వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాం, వాళ్ళ మధ్యలోనే ఉంటాం, వాళ్ళతో సహవాసం చేస్తాం. కానీ వాళ్ళు చేసినట్టు చేయం, వాళ్ళు ఆచరించినట్టు ఆచరించాం. వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, వాళ్ళ ఐడియాలజీ వేరు, మన ఐడియాలజీ వేరు. ఆత్మ సంబంధమైన విషయంలో సంపూర్ణంగా ఆ లోకమే వేరు, మన లోకమే వేరు. ఒక మాటలో చెప్పాలంటే మన ఆత్మ సంబంధమైన ఆ ప్రపంచమే వేరు. అలాగున్నవాడే నిజమైన రక్షణ పొందినవాడు. అలాంటి వాడికే పరలోక రాజ్యాన్ని రేపు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలా మంది జీవితాలు ఎలాగున్నాయంటే, రక్షణ పొందుకున్నాము, మారుమనసు పొందుకున్నాము, యేసయ్య బిడ్డగా మారాము అనుకుంటున్నారు, మందిరాలకు వస్తున్నారు. కానీ వారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, వారి ఆచార వ్యవహారాలు మనం చూస్తే, వారి మాటలు, వారి తీరు, మనం వారి నడవడిక మనం గమనించినప్పుడు సగం లోకంలో ఉంటుంది, సగం దేవునిలో ఉంటుంది. వారి ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని మనం చూస్తే వారు సంపూర్తిగా వేరు చేయబడలేదు. కానీ ఎవరు రక్షింపబడతారు అని అంటే, ఈ రోజులో చాలా మంది జీవితాలు మనం చూస్తే, మరి యేసయ్యలోకి వచ్చాము, రక్షణ పొందుకున్నాం అని అంటుంటారు. కానీ లోకంలో ఉన్న సాంప్రదాయాలే వారి జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. లోకంలో ఉన్న మాటలే, లోకంలో ఉన్న పండుగలే, లోకంలో ఉన్న పద్ధతులే, లోకంలో ఉన్న సాంప్రదాయాలే, మర్యాదలే వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారి పిల్లల జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథం దాన్ని అసలు ఒప్పుకోదు. అసలు సిసలైన క్రైస్తవుడు ఎవడు అని అంటే, అసలైన రక్షణ ఏది అని అంటే, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించటమే. అందుకే ఆనాడు పేతురు చాలా క్లియర్గా హెచ్చరించి చెప్పాడు, మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి వేరైతేనే కానీ మీరు రక్షణ పొందుతారు, మీరు రక్షణ పొందితేనే పరలోక రాజ్యానికి వస్తారు అని చాలా ఖండితంగా చెప్పాడు. ఆయన చెప్పటమే కాదు, పౌలు గారు కూడా ఇదే మాటను చాలా ఖండితంగా చెప్పాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందు. మీ మనస్సు సంపూర్ణంగా మారిపోవాలి, కంప్లీట్ గా మారిపోవాలి. దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏది, అనుకూలమైనది ఏది, సంపూర్ణమైనది ఏది, అసలు దేవుని చిత్తం ఏది అని తెలుసుకునే విషయంలో నీ మనసు సంపూర్ణంగా మారిపోవాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నాడు. నువ్వు ఒకసారి లోకాన్ని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత, లోకంలో ఉన్న ఆ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి యేసయ్య వైపు తిరిగిన తర్వాత, రక్షణ పొంది మారుమనసు పొందుకున్న తర్వాత, ఇంకా లోకం వైపు నువ్వు చూడటానికి వీల్లేదు. లోకంలో ఉన్న ఆచారాల వైపు చూడటానికి వీల్లేదు. లోకంలో ఉన్న అందచందాల వైపు చూడటానికి వీల్లేదు. లోక ఆకర్షణలకు గురి కావాల్సిన వీల్లేదు. ఈ లోక మర్యాద ఏదైతే ఉందో అది సంపూర్తిగా నువ్వు పక్కన పెట్టేసేయాలి. లోక మర్యాదలు అనుసరించడానికి వీల్లేదు. దేవుని మర్యాద ఏంటి, బైబిల్ మర్యాద ఏంటి, బైబిల్ చట్టం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది, ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు, ఇంకా అదే నీకు మర్యాద, నీకు సాంప్రదాయం అయిపోవాలి. దేవుని మాటలే నీకు సాంప్రదాయం అవ్వాలి తప్ప లోకంలో ఉన్న సాంప్రదాయాల జోలికి ఇంకెన్నడూ వెళ్ళకూడదు. బైబిల్ గ్రంథం దాన్ని అంగీకరించదు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోక సాంప్రదాయాలను అనుసరించొద్దు. లోకంలో చేసుకునే పండుగలు నీ ఇంట్లో నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. లోకంలో పాటించే దినాలు, ఫలానా రోజు మంచి రోజు, ఫలానా రోజు చెడ్డ రోజు, ఫలానా నక్షత్రం మంచిది, ఫలాని రాశి మంచిది, ఏమంటే ఫలానా పండగ మంచిది, లోకంలో ఉన్నవన్నీ మనం చేయటానికి వీల్లేదు. అవి అసలు కొంచెం కూడా మన కుటుంబాల్లో, మన జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వకూడదు, కనపడకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాను. ఎందుకు అనుసరిస్తే ఏమైంది అంటే, అనుసరించొద్దన్న తర్వాత అనుసరిస్తే అది దేవుని మాటలను వ్యతిరేకించడం అవుతుంది, ఆజ్ఞను అతిక్రమించడం అవుతుంది, ఆజ్ఞను మీరటం అవుతుంది. ఆజ్ఞను అతిక్రమించి మీరేమంటే అది పాపం కిందకు వస్తుంది. నువ్వు దాన్ని, ఆ లోక మర్యాదను పాటించి లోక సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు అని అంటే పాపం చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే అది పాటిస్తావో దేవుని మాటలకు, ఆజ్ఞలకు తూట్లు పొడిచినట్టే, దేవుని మాటలను నువ్వు కాళ్ళ కింద తొక్కేసినట్టే. ఒక పంది ఒక కుక్క మీద ముత్యాలు జల్లినప్పుడు ఎలా తొక్కేస్తుందో, నువ్వు కూడా దేవుని మాటలను అలా తొక్కేసిందా అని కింద లెక్క. లోక సాంప్రదాయం, లోక మర్యాద నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో, నీవు కూడా ఒక పంది వంటి స్వభావం, ఒక కుక్క వంటి స్వభావం కలిగిన వాడే. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, పందులు ఎదుట ముత్యాలు జల్లొద్దు, అవి వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి అన్నాడు కదా. ఆ పందుల కుక్కల జాబితాలోకి, లిస్టులోకి నీవు నేను కూడా చేరిపోతాం. మనం కూడా దేవుని వాక్యాన్ని కాళ్ళ కింద తొక్కేస్తున్నాం కాబట్టి, దేవుడు వద్దన్న పని మనం చేస్తున్నాం కాబట్టి. ఈ మాటను యేసు ప్రభు వారే డైరెక్ట్ గా చెప్పాడు ఆయన జీవించిన దినాల్లో.
ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 15:2లో నీ శిష్యులు చేతులు ఎవరు ఈ మాట చెప్పేది? పైన మొదటి వచనం కూడా చదువుదాం. ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి అంటున్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పెద్దల ఆచారాన్ని పాటించట్లేదేంటి మీ శిష్యులు? పెద్దల ఆచారం ఎందుకు తెలుసా? చేతులు కడుక్కొని భోజనం చేయాలి. ఇది సాంప్రదాయం, పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం, తాత ముత్తాల నుంచి వస్తున్న సాంప్రదాయం, అనాది కాలంగా వస్తున్న సాంప్రదాయం. ఇదేంటి మీ వాళ్ళు, మీ శిష్యులు ఈ సాంప్రదాయం, ఈ ఆచారాన్ని పాటించట్లేదేంటి ఆయన అడిగితే ఆయన ఏమంటున్నారు తెలుసా? 3వ వచనంలో, అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? చూసారా, యేసుప్రభు వారు ప్రశ్నకు ప్రశ్నే జవాబు. ఇక్కడ వాడు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పట్లా, ప్రశ్నకు ప్రశ్నే, కొన్నిసార్లు ప్రశ్నకు ప్రశ్నే జవాబు. మనం కూడా ప్రతిదానికి అడిగిన దానికి సమాధానం చెప్పకూడదు. వాళ్ళు ప్రశ్న అడిగితే మనం కూడా ఒకసారి ఏం చేయాలి తెలుసా? ప్రశ్న అడగాలి, అదే సమాధానం. ఇప్పుడు నువ్వు నన్ను ఇది అడిగావు కదా, మీ వాళ్ళు ఎందుకు ఆచారాన్ని పాటించట్లేదని, నేను కూడా నిన్ను అడుగుతున్నా, ఆ ఆచారం పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమిస్తున్నావు? అంటే ఆ లోకాచారాలను, లోక మర్యాదను పాటిస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లే చెప్తున్నాడు అక్కడ. 6వ వచనంలో చెప్తున్నాడు. 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. దేవుని వాక్యాన్ని అతిక్రమించి లోక మర్యాదను, లోక సాంప్రదాయాన్ని పాటించు వారిని యేసు ప్రభు వారు ఏమని పిలిచారో తెలుసా? వేషధారులారా. యు హైపోక్రైట్స్ అన్నారు. యు హిపోక్రైట్స్, వేషధారులారా. అంటే ఈ లోక మర్యాదను పాటిస్తే, ఈ లోక పారంపర్యాచారాలను పాటిస్తే ఎంత ప్రమాదమో యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అక్కడ అపోస్తలుడైన పేతురు చెప్పాడు, అక్కడ అపోస్తలుడైన పౌలు కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. లోక మర్యాద అంత డేంజర్ తెలుసా? ఒక వ్యక్తిని భ్రష్టుని చేయటానికి, ఒక వ్యక్తిని దేవుని నుంచి దూరం చేయటానికి, ఒక వ్యక్తిని పరిశుద్ధతలో నుంచి అపవిత్రత వైపు నడిపించడానికి, ఒక వ్యక్తిని పరలోకం నుంచి నరకానికి నడిపించటానికి ఈ లోకంలో ఉన్న ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, మర్యాదలు చాలా డేంజర్. ఏముందిలేండి, అది చేస్తే ఏమవుతుంది అని అనుకుంటాం, చాలా సింపుల్గా తీసుకుంటాం. పాపం అనేది మన జీవితాల్లో చిన్నదిగానే ముందు అడుగు పెడుతుంది. ఒకేసారి పెద్దదైతే మనం రానియం కదా. ఏమైతే చిన్నదేగా, చిన్నదే, ముందు అది చోటు చేసుకోవాలి, ముందు ఒక చోటు సంపాదించుకోవాలి. మన జీవితాలకు అది ఎంటర్ కావాలంటే చిన్నగానే ఎంటర్ అవుద్ది. పెద్దదైతే మనం రానియం, అది పెద్ద తప్పులాగా అనిపించదు మనకు. అలా మనకు భ్రమ కలిగించి మన జీవితాల్లోనికి ఎంటర్ అయింది. చిన్న చిన్నగా పాకిపోద్ది, విస్తరిస్తుంది మన జీవితాల్లో, మన జీవితాన్ని కబలిస్తుంది, మన జీవితాన్ని మింగేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. చిన్నదే కదా అని మనం లైట్ తీసుకోకూడదు. పెద్దలు చెప్తాడు, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు సామెత లోకంలో. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. అది చిన్న పాపమైనా కానీ, చిన్న విషయమైనా కానీ మనం ఎక్కడా కూడా దేవుని మాటలకు విరుద్ధంగా ఉన్నదాన్ని మనం పాటించడానికి వీల్లేదు. మన జీవితాల్లో ఎంటర్ కానీ కూడా ఏమవుతుంది అనుకోదు. రేపొద్దున అదే పెద్ద మేకై కూర్చుంటుంది. ఆచారాలు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు మన జీవితంలోకి రాకూడదని, అది పాపం, అది వేషధారణ అని భక్తులందరూ చెప్పారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. అయితే పాత నిబంధన కాలంలో జనాలకి అప్పుడు కూడా దేవుడు చెప్పినా ఆనాడు జనాలు లోకంలో ఉన్న సాంప్రదాయాన్ని పాటించినందుకు వారి మీదకి భయంకరమైన శిక్ష వచ్చింది. వారి మీదకి ఏమొచ్చింది? భయంకరమైన శిక్ష వచ్చింది. పౌలు వారు కూడా ఈ మాటను ఒకసారి హెచ్చరించాడు. అది కూడా మనం చూద్దాం. కొత్త నిబంధనలోనే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయము లాస్ట్ వచనం చూడండి, 31వ వచనం. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఏ మార్గం చూపిస్తానంట? సర్వోత్తమమైన మార్గము, శ్రేష్టమైన మార్గము. ఈరోజు మన టైటిల్ అదే కదా. పౌలు గారు కూడా ఇదే మాట ఏమంటున్నారంటే, సర్వోత్తమమైన మార్గమును నేను మీకు చూపుతున్నాను. జాగ్రత్త చూడండి, సర్వోత్తమమైన మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి ఏంటంటే తెలుసా? ఆ సర్వోత్తమమైన మార్గం ఏంటో తెలుసా? ఇది 6వ వచనంలో చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒక విషయం కూడా చెప్పాడు చూడండి. 6వ వచనంలో, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. ఇది
దుర్నీతి యందు సంతోషపడకూడదట. దేని యందు సంతోషపడాలి తెలుసా? దేని యందు సంతోషించాలో తెలుసా? సత్యమునందు సంతోషించాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇది అని చెప్పే సర్వోత్తమమైన మార్గం. ఆ ప్రేమ ఏంటో తెలుసా? ప్రేమ కలిగిన వాడు సత్యమందు సంతోషిస్తాడు తప్ప దుర్నీతి యందు సంతోషపడడు. ఇది సర్వోత్తమమైన మార్గం, పౌలు గారు చెప్పిన మార్గం. సర్వోత్తమమైన మార్గం ఏంటో తెలుసా? ప్రేమ కలిగి జీవించటం. ప్రేమ కలిగి జీవించేవాడు దేని యందు సంతోషిస్తాడు? దేని యందు ఆనందిస్తాడు? సత్యమునందు సంతోషిస్తాడు గాని దుర్నీతి యందు సంతోషించడు. ఏది సత్యము? దేవుని వాక్యమే సత్యము, దేవుని మాటలే సత్యము, దేవుని ఆజ్ఞలే సత్యము. సత్యమునందు సంతోషించడం అంటే అర్థం ఏంటి? దేవుని మాటలను వినుట యందు సంతోషించుట, దేవుని ఆజ్ఞలను పాటించుట యందు సంతోషించుట, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునుట యందు సంతోషించుటే సత్యమునందు సంతోషించుట. ఏ తర్వాత కొత్త నిబంధన భక్తులందరూ చెప్పేది ఏంటి అంటే మనకు ఫైనల్ గా సత్యమునందు సంతోషించాలి, దేవుని ఆజ్ఞలను పాటించటం యందు సంతోషించాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకటం యందు సంతోషించాలి. అంతేగాని లోకంలో ఉన్న మర్యాదలు, లోకంలో ఉన్న సాంప్రదాయాలు పాటించటం ఎందు, పండుగలు చేయటం ఎందు, ఎగురుట ఎందు సంతోషించట కాదు. నీ జీవితంలో సంతోషం అనేది ఒకటి ఉందేనంటే అది దేవుని మాటల ప్రకారం నేను బ్రతుకుతున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుడు చెప్పినట్లుగానే ఆయన చిత్తాన్ని అనుసరించే నేను నడుచుకుంటున్నాను అనే సంగతిని తలపోసుకొని తలంచుకొని సంతోషించాలి. ఇది అసలు సిసలైన సంతోషం. ప్రేమ కలిగిన వాడు చెప్పే సంతోషం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి యేసయ్యను హృదయపూర్వకంగా కలిగి ఉండటమే ప్రేమను కలిగి ఉండటం. ప్రేమ కలిగిన వాడు సత్యమందు సంతోషిస్తాడు. సత్యం అంటే యేసయ్య మాటను అనుసరించటం సంతోషిస్తాడు కానీ ఆ మాటను తిరస్కరించటం ఎందు, ఆ మాటను అతిక్రమించటం ఎందు, ఆ మాటను తొక్కివేయటం ఎందు ఆనందించడు. కానీ లోక ఆచారాలను, లోక సాంప్రదాయాలను పాటించేవారు ఎలాగుంటారు అంటే వాళ్ళు దేవుని మాటలకు విలువ ఇవ్వట్ల, దేవుడు వద్దన్న దాన్ని చేస్తున్నారు. అంటే ఆ సాంప్రదాయాల యందు, ఆ లోక మర్యాదల యందు సంతోషిస్తున్నారు. వారు పాపులు అని బైబిల్ గ్రంథం చెప్తోంది. సమూయేలు ప్రవక్త కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం చూద్దాం దీనికి తార్కాణంగా. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో 4 నుంచి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇక్కడ చక్కని ఒక లేఖన భాగం చూడండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చిరి. వారు రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారంట. ఎవరు? ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలు తెలుసుగా, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త. సమూయేలు ఎవరు? ఒక న్యాయాధిపతి, అతని దగ్గరకు వచ్చారు. అతని దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసు? చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక, ఇగో నువ్వు ముసలుడిపోయావు, నీ పిల్లలను చూస్తేనేమో నీలాంటి వాళ్ళు కాదు, నీలాంటి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు నీ పిల్లలు, గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చుని అతనితో అనేది. చూసారేమంటున్నారు? సకల జనులకు ఒక మర్యాద ఉంది. ఏంటి తెలుసా? వాళ్ళందరినీ రాజులు పరిపాలిస్తున్నారు. అప్పుడు దాకా ఇశ్రాయేలు చరిత్రలో రాజు అనేవాడే లేడు. వీళ్ళని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలును పరిపాలించేది ఎవరు? న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులను నియమించింది ఎవరు? మోషే. అరణ్యంలో 6 లక్షలు కాల్బలం మొత్తం చిన్న పెద్దలు అందరూ కలిపి, పిల్లా జిల్లా మొత్తం కలిపి 25 లక్షల మంది జనం. వాళ్ళకి ఏదైనా తగవులు ఉన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా మోషే దగ్గరకు వస్తే మోషే నిలబడి వాళ్ళకి తీర్పు చెప్పాలి. మరి అన్ని లక్షల మందిని ఒక్కడే ఎట్లా చెప్తాడు? చాలా కష్టమైపోతుంటే మోషే మామగారైన ఇత్రో ఆయనకు ఒక సలహా ఇస్తాడు. నువ్వు ఇది ఎట్లా కాదు, నువ్వు న్యాయాధిపతులు నియమించు, సమస్యలన్నీ వాళ్ళకి అప్పగిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీర్పులన్నీ వాళ్ళు తీరుస్తారు. వాళ్ళు తీర్చలేనిది ఏదైనా ఉంటే, పెద్ద సమస్య ఏదైనా ఉంటే నీ దగ్గర తీసుకొస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చు. అంతేగాని ఇన్ని లక్షల మందికి నువ్వు ఒకడే తీర్పు తీర్చాలంటే నీకు చాలా కష్టమైపోద్ది, ఇవి ఇలా చేయని వాళ్ళ మామ సలహా ఇస్తే, ఆ మామ సలహా ప్రకారం ఆయన ఏం చేశారంటే న్యాయాధిపతులను నియమించాడు. అందులో దశాధిపతులు ఉన్నారు కొంతమంది, అంటే 10 మందికి ఒక అధిపతి, న్యాయాధిపతి. దశాధిపతి అంటారు వాళ్ళు, 10 మందికి ఒక న్యాయమూర్తి లాగా. పంచదశాధిపతులు అంటే 50 మందికి ఒకళ్ళు. శతాధిపతులు 100 మందికి ఒకళ్ళు. సహస్రాధిపతులు 1000 మందికి ఒకళ్ళు. దశాధిపతి, పంచదశాధిపతి, శతాధిపతి, సహస్రాధిపతి, ఇలాగా 1000 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 50 ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు నియమించారు. ఆ నియమం ప్రకారమే వాళ్ళు ఆ కనాను దేశానికి వచ్చిన తర్వాత కూడా అక్కడ నివసిస్తున్నప్పుడు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇలాంటివే న్యాయాధిపతులు వస్తున్నారు, పరిపాలిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రజలందరూ వచ్చే సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఇక నుంచి
దేవుని ఆజ్ఞల ప్రకారం కాదు, దేవుని సాంప్రదాయం ప్రకారం కాదు, ధర్మశాస్త్ర చట్టం ప్రకారం కాదు. లోకంలో ఒక మర్యాద ఉంది, ఏంటో తెలుసా? వాళ్ళని రాజులు పరిపాలిస్తున్నారు. ఆ లోక మర్యాద చొప్పున మాకు కూడా ఇప్పుడు నువ్వు రాజుని ఏర్పాటు చేయాలి. ఇది లోకంలో సాంప్రదాయమా, దేవుని సాంప్రదాయమా? ఇది లోక మర్యాద, దేవుని మర్యాద? లోక మర్యాద. వీళ్ళు అడుగుతున్నారు అది. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజుని చెప్పుకుంటారు. ఈయనకి బాగా కోపం వచ్చి, ఇక చూడండి 6వ వచనంలో, మాకు న్యాయము తీర్చుటకై రాజు నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపును, కానీ వారు నిన్ను విసర్జించలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అరే పిచ్చోడా, ఇక నుంచి మీరు వద్దు, మాకు మా సకల జనుల మర్యాద చొప్పున రాజు నియమించు అంటే నిన్ను దోషేశారనుకుంటున్నావు, నువ్వు నిన్ను విసర్జించారనుకుంటున్నావు. కాదు, వాళ్ళు తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించారు. నన్నే వద్దనుకుంటున్నారు. వాళ్ళు నా పరిపాలన కింద వాళ్ళు ఉండాలంటున్నారు. లోకంలో ఎట్లా జరుగుతుందో ఆ లోక మర్యాదల ప్రకారం మాకు కావాలనుకున్నారు. చేసేసే, వాళ్ళు అంటున్నారుగా, చేసేసే అన్నారు. ఆ లోక మర్యాద చొప్పున వాళ్ళు రాజును పెట్టుకున్నారు. రాజును పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళకి ఇదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి, 17వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం నుంచి, గోధుమ కోత కాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుగా యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయన్ను వేడుకొనుచున్నాను. ఇగో మీరు రాజుగారిని అడిగారు కదా, ఇది దేవుని దృష్టిలో మహాపాపం. ఎందుకని? లోక మర్యాద చొప్పున మీరు కోరుకున్నారు, కానీ దేవుని మర్యాద ఇది కాదు, దేవుని చట్టం ఇది కాదు, దేవుని పద్ధతి ఇది కాదు, దేవుని ప్రణాళిక ఇది కాదు. కానీ మీరు లోకంలో ఉన్న ప్రకారం కావాలనుకున్నారు కదా, మీరు చేసింది పాపం కాబట్టి, గొప్ప కీడు కాబట్టి దేవుడు ఈరోజు ఇది కీడని మీకు తెలియటం కోసం దేవుని దగ్గర నుంచి పైనుంచి ఉరుము మెరుపులు వచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. 18వ వచనంలో, సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడేది. ఇదిగో మీరు దేవుని దృష్టికి పాపం చేశారు అంటానికి సూచన ఏంటో తెలుసా? ఈరోజు ఉరుము వర్షం వస్తుంది అనగానే, ప్రార్థన చేయగానే ఉరుము వర్షం వచ్చింది. జనాలకు భయం పుట్టింది. అమ్మో, ఈయన యెహోవా ప్రవక్త, ఈయన ఏం చెప్తే జరుగుతుంది. సమూయేలు అంటే భయం వేస్తుంది, దేవుడు అంటే భయం వేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? 19వ వచనంలో, సమూయేలుతో ఇట్లనేది, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసి తిని. చూసారా, ఇంతకాలం చేసిన అన్ని పాపాల కంటే ఇది భయంకరమైన కీడని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడిని యెహోవాను ప్రార్థించుము. మేము ప్రార్థిస్తే నిండయ్యా, మేము పాపం చేసి ఉన్నాము, మేము మరణం కాకుండా దయచేసి నువ్వే మా కోసం ప్రార్థన చేయని వేడుకుంటున్నారు. మేము తప్పేనయ్యా, మాకు అర్థమైందయ్యా, మేము రాజు కావాలని కోరుకోవటం భయంకరమైన పాపమేనయ్యా, ఇప్పుడు మేము చచ్చిపోతే మేము మరణం అయిపోతాం, మేము మరణం కాకుండా మమ్మల్ని కాపాడమని నువ్వే మా కోసం ప్రార్థన చేయండి. అంటే లోకాచారాన్ని, లోక మర్యాదను పాటించినందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఆనాటి సమాజం, ఇజ్రాయేలీలు. పాపం ఆయనే తప్పుతుంది ఆయనకి, ఆయన చేశాడు ప్రార్థన. చూడండి 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. ఓ భలేవాళ్ళు, మీకోసం వాము మీరందరూ చచ్చిపోవటం నాకు ఇష్టమా? మీకోసం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తా. మీకోసం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది వాక్యం చెప్తున్నప్పుడు ఈ మాట చెప్తారు, ప్రార్థన చేయకపోతే పాపం. అది ఇక్కడే చూపించేది, ఈ రిఫరెన్స్. పాపం చేయకపోతే భయంకర పాపం అంటే ఇది, ప్రార్థన చేయకపోతే పాపం అని చూపించే రిఫరెన్స్ ఇది, లేఖన భాగం. ప్రార్థన, అమ్మో మీకోసం నేను ప్రార్థన చేయ, సమూయేలు అంటున్నాడు, పెద్ద ప్రవక్త, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నిన్ను దేవుని దృష్టికి పాపం చేసిన అవుతాను, అది నాకు దూరం అగును కాక అని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ బ్రతికారు, దేవుడు వాళ్ళని చంపలేదు. అంత మాత్రమే కాకుండా తర్వాత ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఈరోజు ఇదే మన ప్రసంగం. ఏం చెప్తున్నాడు? కానీ దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రేష్టమైన చక్కని మార్గం ఒకటి మీకు బోధిస్తా నేను. సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏమంటున్నాడు తెలుసా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని. ఏమండి, దేవుడు మీ జీవితాల్లో ప్రతి ఒక్కరు, ఈ వాక్యం వింటున్న మీ అందరితో నేను చెప్తున్నాను, గుండె మీద చేసుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని
మీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, రీకాల్ చేసుకోండి, తలంచుకోండి ఒకసారి. మీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదా? మీ జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదా? ఏ అద్భుతాలు చేయలేదా? ఏ ఉపకారాలు చేయలేదా? ఒక్కసారి వాటిని మీరు తలంచుకోండి. మంచి మనసుతో గుండె మీద చేసుకుని తలంచుకోండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణంట సేవించాలట, నిష్కపటులై ఉండాలంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఆయన చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని, ఇకనైనా భయము కలిగి భక్తి కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించు. ఇది శ్రేష్టమైన మార్గం. అంటే శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తున్నాను. ఏంటో తెలుసా? ఆ మార్గం ఏంటో తెలుసా? మీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఏమిటో ఒక్కసారి తలపోసుకొని తలంచుకొని వాటిని బట్టి, అయ్యో నా జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఏ వ్యక్తి నాకు ఎన్నడూ సహాయం చేయలేదే. అన్నం లేనప్పుడు నా దేవుడు అన్నం పెట్టాడు, డబ్బు లేనప్పుడు నా దేవుడు డబ్బు సహాయం చేశాడు, ఇల్లు లేనప్పుడు నా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, సైకిల్ కూడా లేని స్థితి నుంచి దేవుడు నన్ను ఇంత గొప్ప స్థానానికి వచ్చాడు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఎన్నండి మన జీవితాల్లో దేవుడు చేసింది. ఒక్కసారి తలంచుకొని జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుని యందు భయం భక్తి కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించడం అవశ్యం. ఇదే చక్కని మార్గం. అంటే ఇదే అసలు సిసలైన బోధ. మీరు నేర్చుకోవాల్సిందే మీ జీవితకాలంలో ఇదే. ఇదిగో ఈ గొప్ప కార్యాలను జ్ఞాపకం ఉంచుకొని, దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం ఉంచుకొని తలపోసుకొని ముందుకు వెళ్ళేవాడు ఎన్నడూ పాపం చేయడు, ఎన్నడూ లోక మర్యాదను అనుసరించడు, లోకంలో ఉన్న సాంప్రదాయాలను పాటించడు. ఎందుకంటే దేవుని భయం అడిగి ఉంటుంది. దేవుడు తన జీవితంలో ఎంత మంచి మేలు చేశాడో అతను జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుని భయతులు కలిగి బతుకుతాడు అంటున్నాడు. ఇదే సమూయేలు సౌలుతో కూడా ఒక మాట చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము చూడండి 22వ వచనంలో ఆయన అంటున్నాడు సౌలుతో, సౌలు రాజుతో అంటున్నాడు సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఎవరికి కావాలయ్యా నీ కానుకలు? ఎవరికి కావాలి నీ డబ్బు? ఎవరికి కావాలి నీ బలి అర్పణలు? నువ్వన్నీ ఇవ్వాల్సినంతా ఇచ్చి నువ్వు దేవుని మాట వినకుండా లోక సాంప్రదాయాలు అనుసరించి లోక మర్యాదలు అనుసరించి నడుస్తూ ఉంటే ఎవరికి కావాలి నీ కానుక? ఎవరికి కావాలి నీ దశం భాగం? ఎవరికి కావాలి నీ గొర్రెల పొట్టేళ్ళు అర్పణలు? తీసి అవతల దెబ్బలు వేయి. మాట వినటం శ్రేష్టం. మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం బ్రతకడం నేర్చుకోని జీవితంలో దేవుని చిత్తం మీద తెలుసుకో, దేవుని చిత్తానుసారంగా నడవటం నేర్చుకో. దేవుడికి కావాల్సింది నీ కానుక కాదు. ఎవరికి కావాలి నీ కానుక? ఏ విరాట కొట్టు అవతల. దేవునికి లేనిదేంటి? దేని లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. ఎవరికి కావాలంటే నీ కానుక? బోడి కానుక ఇది కాదు. దేవుడు కోరుకునేది నీ హృదయం, నీ మనస్సు, నీ జీవితం, పరిశుద్ధత, దేవుని ఆజ్ఞలు పాటించట. నువ్వు ఆయన మాటకి ఎంత భయపడుతున్నావు అది కావాలి. లోకంలో ఉన్న మర్యాదలన్నీ చేస్తూ, లోకంలో ఉన్న పండుగలన్నీ ఆచరిస్తూ, లోకంలో ఉన్న సాంప్రదాయాలన్నీ నీ కొంపలో పెట్టుకొని నువ్వు ఎంత కానుకిచ్చి ఎన్ని సువార్తలకు ఎన్ని లక్షలు ఇచ్చినా ఏం ప్రయోజనం? దేనికి ఉపయోగం లేదండి. దేవుడు చెప్తున్న మాట ఇది. బైబిల్ గ్రంథం చెప్పేసి నేర్పిస్తున్న మాట ఇదే. అసలు సిసలైన బోధ ఇదే, సరి అయిన మార్గం. ఈ మార్గంలో నీవు నేను ఉండాలి. సమూయేలు చెప్పినట్టు శ్రేష్టమైన మార్గం ఇదే. పౌలు చెప్పిన సర్వోన్నతమైన మార్గం ఇదే. సత్యమునందు సంతోషించు. సత్యం అంటే ఆయన మాటలను పాటించడానికి సంతోషించు, ఆయన చిత్తమును జరిగించడానికి సంతోషించు. లోకాల నుంచి సంపూర్ణంగా మనం వేరైపోవాలి. లోక మర్యాదలు, లోకాచరణలు ఉండకూడదు. యేసయ్యలోకి వచ్చిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత మన జీవితం సంపూర్ణంగా ప్రత్యేకించబడిన, నాజీరు చేయబడినటువంటి జీవితాలు మనలో ఉండాలి. ఇదే పరిశుద్ధమైన జీవితం. సముద్రం లోకం అంటే, సముద్రం నుంచి పక్క వచ్చిన తర్వాత ఇంకా సముద్రంలో కలవటానికి వీల్లేదు. సముద్రం వేరు, ఉప్పు వేరు. ఉప్పు లాంటి జీవితం మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం. ప్రత్యేకమైన జీవితం అంది. సముద్రంలో సపరేట్ అయిపోయినా కంప్లీట్గా సపరేట్ అయిపోవటమే. లోకంలో నుంచి రక్షణ పొందిన తర్వాత మూర్ఖులకి తరం వారికి నువ్వు వేరైపోవాలి. మూర్ఖులకు తరం వారు చేసినట్టు నువ్వు చేయకూడదు. వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళు పరిగెత్తిన చోట నువ్వు పరిగెత్తకూడదు. నీ జీవితం వేరు, నీ ఆజ్ఞలు వేరు, నీ చట్టం వేరు. దేవుడిచ్చిన చట్టానికి లోబడి మనం బ్రతకాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.